ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో టికెట్ దక్కని వైసీపీ ప్రజాప్రతినిధుల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. నిన్న అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్లాది విష్ణును బుజ్జగించేందుకు వెళ్లారు. వెల్లంపల్లి శ్రీనివాసులు విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడంపై మల్లాది విష్ణు గుర్రుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో టికెట్ దక్కని వైసీపీ ప్రజాప్రతినిధుల బుజ్జగింపుల పర్వం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే నిన్న అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్లాది విష్ణును బుజ్జగించేందుకు వెళ్లారు. వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడంపై ఇటు మల్లాది విష్ణు గుర్రుగా ఉన్నారు. ఇక ఈ లిస్టులు ప్రకటించి మార్పులు చేర్పులు జరిగినప్పటి నుంచి కూడా ఇటు నేతల బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో అయితే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక అన్ని అంశాలకు సంబంధించి కూడా అసలు మరిన్ని అప్డేట్స్ అయితే మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ లిస్టు తర్వాత ఈ బుజ్జగింపుల పర్వం అసలు ఏ విధంగా కొనసాగుతుంది ప్రస్తుతం? రెండుసారి మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో జాబితాల మార్పులు చేర్పులతో కూడా ఆ పార్టీలో భారీ ఎత్తున ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు దాదాపుగా రెండు జాబితాల్లో, మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మందికి సంబంధించి మొత్తం 38 మందిలో 35 మందికి శాసనసభ్యులు, 3 లోక్సభ సభ్యులను ప్రకటించారు. దీంట్లో 14 మంది సిట్టింగులకి మొండి చేయి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో గత 4 రోజుల కాలంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో కూడా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే నిన్న సాయంకాలం నుంచి కూడా రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మల్లాది విష్ణు కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన నిన్న మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తాం. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు కూడా మల్లాది విష్ణు కోసం ఇరువురు నేతలు పూర్తి స్థాయిలో సెర్చ్ చేయడం పడింది. ఎట్టకేలకు రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ ఆయన నివాసంలో, మల్లాది విష్ణు నివాసంలో కూడా మల్లాది విష్ణుతో మర్రి రాజశేఖర్ అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన సమయంలో కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా గుమ్మికూడి నేతల్ని గౌరవ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్లాది విష్ణుకి తిరిగి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆందోళన చేశారు. మర్రి రాజశేఖర్ అయోధ్య రామిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకి అడ్డం పడి మరీ కూడా గౌరవ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో బుజ్జగింపులు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి రమ్మని చెప్పి కూడా పిలుపునిచ్చారు. కానీ ఆయన ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరొకసారి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఇద్దరు కలిసి కూడా మల్లాది విష్ణు కోసం కూడా వెళ్ళడం జరిగింది. ఆయన తిరిగి ఆయన నివాసంలో ఉన్న మల్లాది విష్ణుని ముఖ్యమంత్రి వద్దకు ఆళ్ల అయోధ్య
అయోధ్యరామరెడ్డి మర్రి రాజశేఖర్ కలిపి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనతో ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కార్యదర్శి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి కూడా ఆయనతో చర్చిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వారి వద్ద నుంచి కూడా మల్లాది విష్ణు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆయనకి ఒక భరోసా, ఒక ధైర్యం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడుతుంది, ఖచ్చితంగా నీకు సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది, అవసరమైతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి వెల్లంపల్లికి ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇద్దరే నేతలు ఉన్నారు. ఒకరు బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి, రెండు మల్లాది విష్ణు, వీరిద్దరే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల మార్పులు చేర్పుల నేపథ్యంలో కూడా కోన రఘుపతికి కూడా టికెట్ కేటాయింపు కొంత ఇబ్బందికరంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు, కోన రఘుపతి ఇద్దరికి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి ఏదైతే మల్లాది విష్ణు ఉన్నారో అతనికి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మల్లాది విష్ణు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, మర్రి రాజశేఖర్ కూడా చేరుకోవడం జరిగింది. వీరితో చర్చలు జరిపిన తర్వాత మల్లాది విష్ణు తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.